నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు అతి శక్తివంతమైన రోజు అండి. అంటే 15వ తారీఖు ఆదివారం నాడు మనకి అభిజిత్ నక్షత్ర సమయం అండి. అంటే అభిజిత్ నక్షత్రం ఆకాశంలో 24 నిమిషాల పాటు కనిపిస్తుందండి. అలాంటి నక్షత్ర సమయంలో కనుక మనం ఆ నక్షత్రాన్ని చూడగలిగినా, లేదంటే కనుక మనకి ఏదైనా ఒక కష్టం ఉంది, ఆ కష్టం తీరాలి అని చెప్పి ఏదైనా ఒక పరిహారం చేసినా సరే ఖచ్చితంగా మనకి 24 నిమిషాల్లో తీరుతుంది అని మనకి ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. నిజంగా చాలా శక్తివంతమైన రోజు అనమాట. మనకి ఇలా ఈ మార్చి నెలలో ఈ 15వ తారీఖు ఉదయాన్నే మనకి ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది వచ్చిందండి. ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఆ సమయం ఎప్పుడు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అంటే 15వ తారీఖు మార్చి నెలలో వచ్చే అభిజిత్ నక్షత్ర సమయం అండి. ఈ అభిజిత్ నక్షత్రం అండి నిజంగా నెలకి ఒక్కసారి ఈ అభిజిత్ నక్షత్రం అనేది మనకి రావడం అనేది జరుగుతుందండి. అసలు మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయండి. 28వ నక్షత్రంగా ఈ అభిజిత్ నక్షత్రాన్ని పరిగణిస్తున్నారు. నిజంగా మనకి మహాభారతంలో చెప్పినట్టుగా కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అభిజిత్ నక్షత్రాన్ని ధరించి ఆయన కిరీటంలో అంటే ఆ నెమలి పింఛంలో అభిజిత్ నక్షత్రాన్ని దాచి ఆయన యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగిందండి. అది చాలా సీక్రెట్గా ఆయన ఉంచారనమాట ఆ సమయంలో. అందువల్ల ఆ యుద్ధంలో నిజంగా ఆయన గెలవడం, విజయాన్ని పొందడం అనేది జరిగింది అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అందువల్ల అలాంటి నక్షత్ర సమయంలో కనుక మన కష్టాలు తీరాలి అని చెప్పి మనం ఒక చిన్న పరిహారం చేసినా, ఒక చిన్న చిన్న మంత్రాలు అనుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఇంకా ఆ అభిజిత్ నక్షత్ర సమయం ఏంటి అని అంటే రేపు ఉదయం తెల్లవారుజామున నిజంగా బ్రహ్మముహూర్తంలో కలిసి వచ్చిందండి. బ్రహ్మముహూర్తం అంటేనే చాలా విశేషం మనకి. అందులో బ్రహ్మముహూర్తంతో పాటు ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది కూడా కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి. ఆ సమయం ఏంటి అనంటే ఉదయం 3:47 నుంచి 4:11 అంటే ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఆకాశంలో మనకి 24 నిమిషాల పాటు కనిపించడం అనేది జరుగుతుందండి. అంటే ఇది తెల్లవారుజామున వచ్చింది కాబట్టి మీరు ఆ సమయంలో చూడగలిగితే ఆకాశంలో చూడొచ్చు. అలా చూడలేని వారు మీరు ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకొని ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని తెలియజేస్తాను, ఒక చిన్న పరిహారాన్ని కూడా తెలియజేస్తానండి. బ్రహ్మముహూర్తంలో లేచి ఎవరైతే కనుక పరిహారాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుందండి. ఆ సమయంలో ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఒకవేళ మీకు బ్రహ్మముహూర్తంలో లేసే అలవాటు లేకపోయినా సరే రేపు ఖచ్చితంగా ఒక అలారం పెట్టుకొని అయినా సరే ఈ బ్రహ్మముహూర్త సమయంలో అభిజిత్ నక్షత్ర సమయంలో అంటే 3:47 నుంచి 4:11 వరకు కూడా అంటే 24 నిమిషాలు మాత్రం ఎవ్వరూ అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా ఎలాంటి కష్టాలైనా సరే ఇంతవరకు నేను ఎన్నో పరిహారాలు చేశానక్క, నాకు ఇంకా కూడా నా కోరిక తీరలేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపు ఒక్కసారి అండి ఉదయం మీరు అస్సలు కష్టపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. బ్రహ్మముహూర్తంలో మాత్రం లేచి ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఏం చేయాలి అని అంటే మీరు లేచి ఒక మామూలుగా మౌత్ వాష్ చేసుకున్నా చాలు, లేదంటే బ్రష్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు బ్రష్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఆ సమయంలో బ్రహ్మముహూర్త సమయంలో ఈ అభిజిత్ నక్షత్రం ఆకాశంలో కనిపించే సమయంలో 2 నెయ్యి దీపాలను వెలిగించాలి అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. మీరు వీలైన వాళ్ళు ఇలా నెయ్యి దీపాన్ని పూజా రూమ్లో మీరు వెలిగించుకోవచ్చండి.
అది కూడా చాలామంది అక్క ఆ సమయంలో స్నానం చేసి మనం దీపాన్ని వెలిగించాలన్న ఆలోచన అనేది వస్తుంది. ఇంతకుముందు మనం వీడియో కూడా చేసాం ఈ అభిజిత్ నక్షత్రం గురించి. చేసినప్పుడు చాలామంది అడిగారనమాట. అలా మీరు అందరూ కూడా ఖచ్చితంగా స్నానం చేయాలని ఏమి లేదు. అంటే మీకు ఎలాంటి పీరియడ్స్ టైం కానీ కొంచెం నిష్టగానే ఉన్నాము మనము, అంటే బ్రహ్మచర్యం పాటించాము, మనకి ఎలాంటి ఒక కీడు అనేది లేదు అని అనుకున్నప్పుడు నిజంగా ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకొని మీరు ఫేస్ వాష్ చేసుకొని అయినా సరే మీరు ఒక 2 నెయ్యి దీపాలను వెలిగించి అటువంటి సమయంలో ఈ చిన్న పరిహారాన్ని చేయొచ్చు. లేదక్క దీపాన్ని వెలిగించడానికి కష్టం అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఆ గ్లాస్ వాటర్ని మీ అరచేతిలో పెట్టుకొని మీరు ఏదైతే కనుక ఒక సమస్యతో బాధపడుతున్నారో, ఏదైతే ఒక డబ్బు సమస్య కావచ్చు, మీకు ఇంకేదైనా సరే అనుకునే పనులనేవి కనుక ఆగిపోయి చాలా రోజుల నుంచి ఇది నాకు జరగటం లేదు అని చెప్పి అనుకున్న విషయం కానీ, రావాల్సిన డబ్బులు రావటం కోసం ఇబ్బంది పడుతున్నామని అనుకున్న వాళ్ళు కానీ, ఒక సొంతిల్లు కట్టుకోవాలక సొంతిల్లు కొనాలి అని అనుకున్న వాళ్ళు కానీ, దేనికోసమైనా సరే మీరు ఈ పరిహారం చేయొచ్చండి. అందుకోసం ఒక గ్లాస్ వాటర్ మాత్రం తీసుకోండి. మీరు దీపారాధన వెలిగించడానికి కుదరకపోయినా ఈ గ్లాస్ వాటర్తో బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని అరచేతిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారనంటే మీ కోరికని చెప్పుకుంటూ నిజంగా మీకు ఈ కోరిక అనేది తీరితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని తలుచుకొని ఆయనకు ఒక్కసారి ధన్యవాదములు తెలియచేసి ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు 28 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే 27 నక్షత్రాలు అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 నక్షత్రాలు కాబట్టి 28 సార్లు ఈ శ్రీకృష్ణ భగవాన్ మంత్రాన్ని మాత్రం మీరు అనుకోండి ఫ్రెండ్స్. అనుకున్న తర్వాత ఆ వాటర్ని ఆ మంచినీళ్ళని మీరు తాగేసేయండి ఫ్రెండ్స్. తాగేసిన తర్వాత మీరు కావాలి అని అనుకుంటే తర్వాత నిద్ర కావాలంటే నిద్రపోవచ్చు. లేదక్క మేము మెలకుగా ఉంటాము అని అనుకున్న వాళ్ళు మెలకుగా అయినా సరే ఉండొచ్చు. నిజంగా ఈ సమయంలో మాత్రం ఇలా చేసి ఆ వాటర్ని తాగడం వల్ల నిజంగా అంటే వాటర్కి అంత శక్తి ఉంటుంది. అది కూడా అభిజిత్ నక్షత్ర సమయం మనకి బ్రహ్మముహూర్తంలో కూడా వచ్చింది కాబట్టి ఇలా చేయడం అనేది మహా అద్భుతం అండి. ఇంకా ఆ సమయంలో మహాశక్తివంతమైన శ్రీకృష్ణ భగవానుడి నామం అండి, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అనే మంత్రాన్ని అనుకోండి. 28 సార్లు అనుకొని ఆ మంచినీళ్ళని తాగేసేయండి. తాగేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఖచ్చితంగా మీరు రేపు మనం ఉదయాన్నే లేవగానే చేస్తున్నాము ఇలాగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక 24 మినిట్స్ అండి ఒక మంచి పాజిటివ్ అయిన ఎనర్జీ అనేది మీ బాడీలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి అద్భుతం అనేది ప్రపంచం మీకే కల్పిస్తుంది. అది కూడా బ్రహ్మముహూర్త సమయం అండి. అస్సలు ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీకు ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేచి చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలిగితే వాళ్ళు కూడా చేసి మంచి ప్రయోజనాన్ని పొందాలి అని మనందరము కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం.